హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం పీఎం కిసాన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రైతులు 17 విడతల రైతుల ఖాతాలో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 18వ విడతను విడుదల చేయడానికి డేట్ ను నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎం కిసాన్ వెబ్సైట్ లో అయితే పీఎం కిసాన్ విడుదల డేట్ ను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం సంవత్సరానికి 6,000 చొప్పున రైతులను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తోంది. రాష్ట్రం ఇచ్చేటటువంటి రైతు భరోసా అందనప్పుడు పీఎం కిసాన్ ద్వారా వచ్చే భరోసా అయితే ఎంతో కొంత పెట్టుబడి సాయంగా రైతులకు అందుతూ ఉంది. ఇప్పటి వరకు రైతులు పీఎం నుంచి 17 విడతల అయితే డబ్బును తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ అక్టోబర్ 5 నుంచి 18వ విడత నిధులు నేరుగా రైతుల ఖాతాలోకి విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని, ఈ కేవైసీ పూర్తి చేసుకునే రైతులకు తమ ఖాతాలో డబ్బు జమ కాదు అని పీఎం కిసాన్ తెలపడం జరిగింది. ఇప్పటికే పదే చెప్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి విడతలోనూ ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని చెప్తుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ లో లింకులు ఉన్నాయి. అలాగే రైతుల కోసం సపరేట్ గా ఏఐ ఫెసిలిటీ అయితే తీసుకువచ్చింది పీఎం కిసాన్ తన యొక్క సంబంధిత యాప్ లోకి. కొత్తగా వచ్చిన రైతులు అంటే కొత్తగా అప్లై చేసుకున్న రైతులు మరియు ఇప్పటికే ఈ కేవైసీని పూర్తి చేసుకోక 17-18 విడతల డబ్బులు రాక ఎదురు చూస్తున్న రైతులైతే తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఈ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం తెలుపుతోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.